సమ్మర్ వచ్చినప్పుడు బయట హీట్తో పాటు బాడీలో హీట్ కూడా చాలా పెరిగిపోతుంది కదా. దానివల్ల కొంతమందికి వైట్ హెయిర్, లైక్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం, హెయిర్ వైట్గా టర్న్ అయిపోతుంది. అలానే కొంతమందికి చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ పెరుగుతూ ఉంటుంది. పిగ్మెంటేషన్ కూడా కొంతమందిలో చూడొచ్చు. ఈ పిత్తాదోషం అది కూడా అగ్రివేట్ అయిపోవడం వల్ల, పెరగడం వల్ల. తర్వాత ఈ డైజెషన్స్ ప్రాబ్లంతో పాటు కొంతమందికి లెగ్స్ స్వెల్లింగ్ వస్తుంటే, అంటే నీళ్ళు పట్టేయడం అట్లా జరుగుతుంది కదా. సో అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, తర్వాత లివర్ ప్రాబ్లం ఉండి లివర్ని డిటాక్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, చెప్పాలంటే కొంతమందిలో ఎస్పెషలీ లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళకి, సో ఫేషియల్ ప్లఫీనెస్ అంటాం, ఒకసారి అంటే ఫేస్ అంతా కూడా ఉబ్బుతుంది, అట్లా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్, ఒక టేస్టీ మెడిసిన్, అంటే మెడిసినల్ డ్రింక్ అనమాట. సో అలా ఏదైనా ఉంది అని అంటే అది బార్లీ జావా. సో ఇప్పుడు చెప్పినవన్నిటికీ కూడా అది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చేసుకునే పద్ధతి ఏంటి అని అంటే, ఒక పావు కప్పు బార్లీ తీసుకోండి, కొంచెం కడిగేసి కొంచెం నీళ్ళలో ఒక 2 hours నానబెట్టాలి. పెట్టిన తర్వాత ఆ వాటర్ని మీరు బయట పారబోసేసేయండి. ఇప్పుడు ఫ్రెష్గా ఒక 1 liter వాటర్ తీసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ మీద బాయిల్ చేస్తూ, మరిగిస్తూ, ఈ ఆల్రెడీ నానబెట్టి ఉన్న బార్లీ గింజలు ఉన్నాయి కదా, అందులో వేసేసి ఒక 15 to 20 minutes స్లోగా అలా మరగనివ్వండి. సో బాయిల్ అయినాక ఆ గింజలు కొంచెం బాగా జారుగా అట్లా అవుతుంటాయి. అయిన తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని వడగట్టేసి ఆ వాటర్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఈవెన్ మనకి కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఈ బైల్ జ్యూస్ అది సరిగ్గా అంటే రిలీజ్ అయ్యి మన లివర్లోంచి అట్లా డైజెషన్ ప్రాసెస్ బాగుంటుంది. దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ కూడా మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రోజుకి 2 లేదా 3 పూటలు తీసుకోవచ్చు. సమ్మర్ అంతా కొంచెం సన్నగా ఉన్నారు అనేవాళ్ళు 1 పూట లేదా 2 పూటలు తీసుకోండి. ఈవెన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఒక 7 రోజులు తీసుకుంటే ది బెస్ట్ మెడిసిన్ అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా. సో డయాబెటీస్, కొలెస్ట్రాల్, వైట్ హెయిర్, తర్వాత అంటే ఓవర్ హీట్ వల్ల వచ్చిన వైట్ హెయిర్, తర్వాత పిగ్మెంటేషన్స్, ఇవన్నిటికీ కూడా బార్లీ జావ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మన వంట పట్టడానికి ఈ నిమ్మరసం యాడ్ చేసుకోమన్నాను కదా, అది కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హ్యావ్ యువర్ యమ్మీ డ్రింక్.